తో వరంగల్ నగరంలో వర్షాలు దంచుకొట్టాయి. లోతట్టు ప్రాంతాలలోని ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. తాత్కాలికంగా సహాయక ఏర్పాట్లు చేసినప్పటికీ శాశ్వత ఏర్పాట్లు చేయాలని కిలా వరంగల్ మైసయ్య నగర్ కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2 రోజులుగా వరద నీటిలో చిక్కుకొని పోవడం ఇదేం కొత్త కాదని అంటున్నారు. గత 30 ఏళ్లుగా ఈ వరద సమస్యలను ఎదుర్కొంటున్నామని వాపోతున్నారు. ఇప్పటికైనా కబ్జాలకు గురైన అక్రమ కట్టడాలను తొలగిస్తే తమ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని అంటున్నారు. ఇక దీని మీద మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. తుఫాన్ ప్రభావంతో వరంగల్ గ్రేటర్ నగరం జలదిగ్బంధంలో మునిగిపోయింది. ఇప్పుడిప్పుడే గ్రేటర్ నగర వాసులు కోలుకుంటున్నారు. ఇప్పుడే తేరుకున్నటువంటి సమయంలో పరిస్థితి ఏ విధంగా ఉంది అనేది గ్రౌండ్ రిపోర్ట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం మైసయ్య నగర్లో ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి పబ్లిక్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ముఖ్యంగా అమ్మ, ఏంటి అసలు పరిస్థితి ఎలా ఉంది? 2 రోజుల నుంచి మీరు నీళ్ళలోనే ఉంటున్నారు. ఈరోజు కూడా వర్షం లేనప్పుడు కూడా, ఎండ కొడుతున్నప్పుడు కూడా ఇంకా జలదిగ్బంధంలో ఉన్నారు. ఎట్లా జరిగింది అసలు ఇది? ఎట్లా జరిగిందంటే ఇక అనుకోకుండా వరద వస్తానే ఉంటుంది. ఇక వరద వస్తా అంటే బాగా ఇండ్లు మునిగిపోతా అంటే అన్నీ పోయినా మంచిది అని ఇక ఆపరేటర్ వచ్చి మమ్మల్ని తీసుకుపోయి ఇక ఒక గడ్డ కానీ మంచిగా ఉంచుతాడు. గడ్డ కానీ ఉంచుతాడు, అన్నం తినడానికి ఇట్లా అన్నిటికీ సప్లై చేస్తాడు మంచిగా. ఆపరేటర్ మాకు బాగానే చూసుకుంటాడు. కాకలేకపోతే ఇక ప్రతి సంవత్సరం ఇదే ఇట్లనే వస్తా అంటే వస్తువులు ఇట్లా పోయినా మంచిగా పిల్లలకి ఇలా తీసుకుపోయి అక్కడ వేరే కాడ ఉంచుతాడు. ఆపరేటర్ తీసుకుపోయి ఉంచుతాడు. ఇక్కడ ఉంచనియాడు ఇక, ఎందుకంటే సేపుగా ఉన్న కాడ ఉంచుతాడు తీసుకుపోయి. ఇట్లా మునుగుడు ఇక ఇవి కొండేటివి ఉంటే సామాన్లు పోయేటివి పోతూనే ఉంటాయి. ఇక కారం పసుపు వండుకోవడానికి ఏం లేవు. ఇలా బట్టలు కూడా పోయినాయి. ఒక బియ్యం బస్తా బయట పాడేసినాం, సన్న బియ్యం బస్తా. ఏం లేవు ప్లేస్, ఇక వండుకోవడానికి ప్లేస్ లేకుండా అక్కడ వాళ్ళు వంట చేసి ఏర్పాటు చేపిస్తాడు ఆపరేటర్. అన్నం ఇట్లా మాకు సప్లై చేస్తాడు. ఇక నీళ్లు పోయినాక అది ఇక వచ్చినాక ఉంటాం. ఇలా వచ్చి ఉంటాం. పాములు తేళ్ళ భయం ఉంటాయి, వాటి పరిస్థితి ఎట్లా ఉంటుంది? ఎట్లా ఉంటాయి అంటే అవి ఉంటాయని మమ్మల్ని తీసుకుపోతాడు, బయటికి తీసుకుపోయి ఉంచుతాడు. ఆపరేటర్ బాగానే చూసుకుంటాడు. ఇక ఎట్లా ఉంది నీళ్ళల్లో ఉండడం అనేది? నీళ్ళలో భయం ఉండదా మాకు? ఎట్లయినా ప్రాణ భయం ఉంటుందా అని గిళ్ళని తీసుకుపోయి కనీసం పిల్లలుగా చదువుకునే పుస్తకాల కానుండి చచ్చిపోయింది. అనుకోకుండా వచ్చిన దానికి ఏమని తీసుకుపోతాం ఇంతమంది నీళ్ళల్లో. ఇక మరి పానాగండమని ఇట్లా తీసుకుపోయి ఉంచుతారు. మాకు ఆపరేటర్ మాదానే చూసుకుంటాడు. తిండికి ఇట్లా అన్నీ పెడతాడు మంచిగానే. రానియర్ ఇళ్ళకి ఎవరిని నీళ్లు పోయినాక వచ్చి ఉంటాం అలుగుతాం. ఎందుకు ఎక్కడి నుంచి వస్తాయి నీళ్ళు? ఈ ఎక్కడి నుండి వస్తే అర్థం కాదు. అనుకోకుండా వస్తాంటే వరద ఎక్కడి నుండి వస్తాంటే అట్లా నుండి వస్తాంటే ఎట్లా వస్తే తెలియదు. మధ్యరాత్రి పండుకొని లేచినాక నిద్రలు వస్తాంటే ఇక వెళ్ళిపోతాం అన్నట్టుగా. ఎన్ని సంవత్సరాలు 25 సంవత్సరాల బట్టి ఉంటాం, కానీ ఇళ్ళనే ఉంటాం, పోం బయటికి. నీళ్ళు వచ్చిన వరద వచ్చిన ఇదే ఇల్లు మాకు, ఇదే స్థానం అంతే. ఇక ఇక్కడనే వేసుకున్నాం, ఇన్నే ఉంటాం. ఏది వచ్చినా మేము తగ్గైపోం, ఎటుపోం ఉంటాం. మనతో మరికొంతమంది ఉన్నారు, వాళ్ళని అమ్మా ఏంటమ్మా ఈ నీళ్ళ వ్యవస్థ ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఇబ్బందులు పడుతున్నారు? ఇక ఇవే నీళ్ళు అన్ని కొట్టుకపోడు, బియ్యం కొట్టుకపోడు, రోడ్ ఎక్కి నిలబడు, ఇదే పరిస్థితి మాది. ప్రభుత్వానికి ఏమడుగుతున్నారు? ఏం అడుగుతారు? ఇది నీళ్ళు రాకుండా చేయాలి. అవన్నీ వస్తువులు ఇటు నుండి వస్తాయట కదా, వస్తువులు అవి ఉంటాయి. 2 రోజులు తింటాం, పోతాం. నీళ్ళు రాకుండా చేయాలి. అది ఎప్పటికీ ఇదే పరిస్థితి మాది. ఇప్పుడైతే బియ్యం కూడా కొట్టుకపోయినాయి, అన్ని కొట్టుకపోయినాయి. వాళ్ళు పెడితే తింటాను ఉంటాను, అదే పరిస్థితి. బియ్యం నానినాయి, అన్ని ఉప్పులు పప్పులు అన్ని నానినాయి. మంచాల మీద కూర్చున్నాం బల్లలు పెట్టుకొని. నైట్ రాత్రి వచ్చింది బాగా ఇంట్లోకి నీళ్లు, ఎలా రాకుండా పరిస్థితి ఉన్నది బయటికి. అంతే. ఈ విధంగా చెప్తున్నటువంటి ఆవేదన కనపడుతుంది. ప్రధానంగా మనం చూడొచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ఈ కాలనీలో పూర్తిగా జలదిగ్బంధంలో ఉంది. గత 2 రోజుల నుంచి కూడా వీళ్ళు బయటికి రాలేని పరిస్థితి. ఇప్పుడిప్పుడే ఈ కాలనీ తేరుకుంటుంది అనేది మాత్రం ఇక్కడ ఉన్నటువంటి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా ఈ సమస్య దాదాపుగా 25 సంవత్సరాల నుంచి మమ్మల్ని వెంటాడుతుందని చెప్పేసి ఇక్కడటువంటి మైసయ్య నగర్ వాసులు చెప్తున్నారు. దాదాపుగా మైసయ్య నగర్లో 150 నుంచి 200 కుటుంబాలు ఇక్కడ గత 30 ఏళ్ళుగా జీవనం కొనసాగిస్తున్నారు. వారికి సంబంధించిన ప్రతి అంశంలోనూ ప్రధాన సమస్య వరద సమస్య. ఈ వరద సమస్యలో కొట్టుమిట్టాడుతూ ప్రతి ఏటా చావు బతుకుల మధ్య కొట్లాడుతున్నామని చెప్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులు. ప్రస్తుతం మనం ఇక్కడ ఉన్నటువంటి విజయక్క ఉంది, విజయమ్మ మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనం విజయమ్మ దగ్గరికి వెళ్తాం. మోకాల లోతులా ఉన్నటువంటి నీళ్లు తన ఇంట్లోకి చేరినటువంటి అంశం కనబడుతుంది. ఈ అంశంలో విజయమ్మ ఎలాంటి అవస్థలు పడుతుంది, ఇబ్బందులు ఎదుర్కొని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పమ్మా, 2 రోజుల నుంచి నీళ్ళలో ఉంటున్నారు, ఎట్లా ఉంది? బాగా ఇంతమంది నీళ్ళు వచ్చినాయి. వచ్చేదాకా ఇళ్ళనే ఉన్నాక ఇక మళ్ళీ సరారన్న ఇట్లా పోరి సత్తయ్య ముసలాని వాళ్ళు ఎందుకున్నా వెళ్ళిపో అక్క వెళ్ళిపో అని కోప్పడ్డాడు. కోప్పడ్డాక అయ్యో చచ్చిపోతా కావచ్చు అని బయటికి వెళ్ళినాక ఆడ అడ్డం పడ్డా. నీళ్ళల్లో అడ్డం పడ్డాక కట్టె ఉండే చేతుల, కట్టె పట్టుకొని మెల్లగా బయటికి వెళ్ళిన, రోడ్డుకి ఎక్కిన.
రోడ్కి ఎక్కి పోయి ఆ రోడ్డు మీదనే ఉన్నా, తడుచుకుంటూనే ఉన్నాయి. ఇక మొత్తం బట్టలు మొత్తం తడిచినాయి, సామాన్ తడిచింది, మోటార్ తడిచింది, టీవీ తడిచింది, 15 కిలోల మిరపకాయలు తడిచినాయి, అన్నీ మొత్తం బట్టల కాంచి తడిచిపోయినాయి. ఇంత ఆగమాగం అయిపోయింది ఇక ఇల్లంతా. ఇదే ముచ్చట, ఇక ఇదే కథ. ఇయ్యర్ రావన్నారు, ఇదే పరిస్థితిగా. నీళ్ళు వచ్చినప్పుడల్లా ఇదే గోస, ఇదే తడుచుడు, ఇదే బియ్యం తడుచుడు, సామాన్ తడుచుడు, ఏం ఉప్పులు పప్పులు ఏం లేకుండా కడిగేసినట్టు ఆ గంగ వెతకపోయింది. మొత్తమే ఏం లేకుండా అయిపోయినాయి. ఇల్లు కాలు చేసింది గంగ తల్లి. కావాలంటే ఒకటే కారణం, ప్రభుత్వాన్ని బదనం చేయడం అనేది కాదు, కానీ ఈ సమస్య తీరాలంటే ఒకటే. మన వరంగల్లో దరిదాపుగా పురాతన కాలం నుండి ఎన్నో చెరువులు ఉన్నాయి. ఇప్పుడు చూసుకుంటే ఒక్క చెరువు కూడా కనబడతలేదు, సగం ఉన్నది. మరి నీరు ఎక్కడికి పోవాలి? వర్షం వచ్చింది ఇళ్ళకు. ఈ స్టోరేజ్ అంతా మనం కబ్జాలు చేసుకున్నాక స్టోరేజ్ వాటర్ ఎక్కడ పోతాయి? పోలేవు. కాబట్టి మనం ఏం చేయాలంటే మొట్టమొదటిగా చేసిన పని, ఎక్కడైతే స్టోరేజ్ అయితే ఎక్కడైతే కబ్జా చేసిల్లో దాన్ని ఏం చేయాలి, మనం తీసేసి మళ్ళీ చెరువుని చేసి, ఎంత పెద్ద చెరువు ఉన్నదో ఈ నాళాలన్నీ కూడా అక్కడికి తీసుకపోతే తప్ప ఈ వర్షం నీటిని మనం ఏం చేయలేం. ఒకవేళ వరంగల్ అభివృద్ధి కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చేసిన పని అది. స్మార్ట్ సిటీ అని కాదు, కానీ స్మార్ట్ సిటీ బదులు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాళాలు క్లియర్ చేయండి. ఒక వర్షానికి ఇళ్ళకి బయటకు వచ్చేంత పరిస్థితి అయితే స్మార్ట్ సిటీ కాదు, హైదరాబాద్ కాదు, ఏది కూడా డెవలప్ కాలేదు. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగంతో పాటు ఆ ప్రజాప్రతినిధులు, ముఖ్యంగా కార్పొరేటర్, ఎమ్మెల్యే, స్థానిక ఎమ్మెల్యే కూడా ఈ అగర్తల చెరువు పైన తక్షణమే చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా దిగువ ప్రాంతానికి దిగే సమయంలో దానికి ప్రత్యామ్నాయ మార్గాలను ఏర్పాటు చేస్తే మాత్రం ఈ ఏళ్ల నాటి మా సమస్యకు చెక్ పెట్టే అవకాశం ఉంటుందని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులు సో ఈ విధంగా చెప్తున్నారు. వీళ్ళ అభిప్రాయం అయితే సంబంధిత కార్పొరేటర్, అదేవిధంగా ప్రజాప్రతినిధులు, అధికారులు తక్షణమే మాకు సంబంధించినటువంటి ఏదైతే ప్రత్యామ్నాయ మార్గం, ముఖ్యంగా అగర్తల చెరువు నుంచి వచ్చేటువంటి వాటర్కు ప్రత్యామ్నాయ మార్గం ఏర్పాటు చేస్తే ఈ సమస్యకు చెక్ పెట్టే అవకాశం ఉంటుందని చెప్పి, అదేవిధంగా ప్రభుత్వం నుంచి మాకు సరైన అనుమతి పత్రాలు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఇంటి నెంబర్లకు సంబంధించినటువంటి అంశంలో పూర్తిగా తెర తొలగించే విధంగా చర్యలు తీసుకోవాలి. దాని తర్వాతనే మాకు ఇక్కడి నుంచి ఈ 25 సంవత్సరాల సమస్యకు పులి స్టాప్ పడుతుందని చెప్పేసి చెప్తున్నటువంటి అంశం కనబడుతుంది. ఇప్పటికే వాళ్ళకి ఇళ్లలో ఉన్నవారు బయటికి రాలేని పరిస్థితి అవుతుంది. ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఇంట్లో ఉన్నటువంటి సరుకులు, సామాన్లు పూర్తిగా కొట్టుకుపోయాయి. ముఖ్యంగా వరదలో కొట్టుకుపోయినటువంటి వాటికి ఆహారం సంబంధించినటువంటి వాటికి నష్టపరిహారం కలిగించే విధంగా ప్రభుత్వం కూడా చూడాలి, మాకు కావాల్సినట్టు సదుపాయాన్ని కల్పించాలని ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు, ముఖ్యంగా ముంపు ప్రాంత వాసులు అయితే కోరుకుంటున్నటువంటి అంశం అయితే వరంగల్ గ్రేటర్ నగరంలోని మైసయ్య నగర్లో ఉందని చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ తాజా అప్డేట్. కెమెరా పర్సన్ సంపత్తు, 99 టీవీ, శ్రీధర్, వరంగల్.